హాయ్ మంజు, ఎలా ఉన్నావు దివి? బాగున్నాను. సెలబ్రిటీస్ పిక్స్ నేను చూపిస్తూ ఉంటా, మీరు యాక్ట్ చేస్తూ చెప్పాలి. ఓ దాన్ని నేను గెస్ట్ చేసి మీరు ఏ హీరోది యాక్ట్ చేస్తున్నారు అనేది నేను సరే అయితే చెప్పేస్తా. ఓకేనా? రెడీయా మరి? సో మరి వాళ్ళ గురించి మాత్రం ఒక వన్ లైన్ చెప్పాలి మరి. లైన్ కూడానా? Yes. సరే, Done-ఆ? డన్. ఓకే. తగ్గేదేలే. అల్లు అర్జున్ గారు. యా, Yes. రీసెంట్గా నేను డాన్స్ చేశాను కదా, ఆ డాన్స్ చేసినప్పుడు ఆ కష్టం ఏంటో, అంటే నాకు డాన్స్ రాదు కాబట్టి ఆ కష్టం ఏంటో నాకు అర్థమైంది. షూట్ చేస్తున్నప్పుడు, ఎండలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ నాకు అర్థమైంది. యునో, ఐ అండర్స్టూడ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అల్లు అర్జున్ గారు, ఆయన ఫ్లోలో స్టెప్స్ టక్క 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 అందుకుంటారు, చేసేస్తారు. అండ్ ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెన్స్. అండ్ వాళ్ళు ముందు ప్రాక్టీస్ చేస్తారా చేయరా, వాళ్ళకి అప్పటికప్పుడు క్యాచ్ చేస్తారు. ఈవెన్ ఇఫ్ ప్రాక్టీస్ హ్యాపెన్స్ కదా, సెట్లో ద వే వీ పర్ఫార్మ్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఆయనను చూసి అది నేర్చుకోవచ్చు. హీస్ లైక్ దిస్. ఆయన అంటే పర్ఫెక్షనిస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్, పర్ఫెక్షనిస్ట్. అంటే డ్యాన్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన డ్యాన్స్ చూస్తే ఎవరైనా అబ్బా, యాక్షన్ డ్యాన్స్ అంటే ఇట్ ఈస్ లైక్ అబ్బా. సో ఐ థింక్ హీఈస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ద డాన్సర్స్. అండ్ I love his dancing and I know the pain behind the dancing. సూపర్. Okay. ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత రామ్ చరణ్ గారు. Ram Charan garu. And I personally like Cherry garu so much, and I love, అంటే నాకు చిరంజీవి గారన్నా, చెర్రీ గారన్నా, ఐ మీన్ అల్లు అర్జున్ గారన్నా, ఆల్ దీస్ పీపుల్ ఐ లైక్ దెమ్. దెర్ ఇస్, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్, మొన్న చెర్రీ గారి బర్త్డే కూడా నేను వెళ్ళాను. వీ హ్యావ్ సెలబ్రేటెడ్ ఇన్ శిల్పకళా వేదికలో. ఈవెన్ హీ వాజ్ నాట్ దేర్ ఇన్ ద పార్టీ, కానీ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ గుడ్ విల్ ఐ హ్యావ్ టువర్డ్స్ ద ఫ్యామిలీ. అండ్ చిరంజీవి గారు నాకు అంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు, అంత పెద్ద స్టేజ్లో. You know, when you like someone, you tend to like their kids. రంగస్థలంలో నాకు అలాంటి సినిమాలు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టం. కానీ అలాంటి సినిమాలు, అలాంటి పర్ఫార్మెన్స్ చూసినప్పుడు వావ్, పంచ కట్టుకున్నారు, షర్ట్ వేసుకున్నారు, విలేజ్ లాగా పర్ఫామ్ చేస్తున్నారు, దట్స్ అ నైస్ థింగ్. రగ్గడ్ లుక్, మేకప్, డీగ్లామర్ చేసుకుంటారు. ఐ థింక్ ది పర్ఫార్మెన్స్ విల్ హ్యాపెన్ వెన్ యూ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అండ్ ఆ 100% ఎఫర్ట్స్ అన్నీ కనిపిస్తాయి. చిరుత దగ్గర నుంచి ఐ కీప్ వాచింగ్ ఆల్ హిస్ సినిమాస్. సూపర్. ఆఫ్ కోర్స్. ఓకే. ఆహా, ఫాదర్ అండ్ సన్ పక్క పక్కన వచ్చినట్టున్నారే. ఎస్, మెగాస్టార్ చిరంజీవి గారు, ది బాస్, స్టార్ మెగా స్టార్. I was singing this song in front of him. Yes. నాకు ఎప్పటి నుంచో ఈ ఫీలింగ్ ఉండింది. అంటే అనుకోం కదా మనం కలుస్తామని, బట్ అలా కలిసి సార్ ముందే పాడడం అంటే ఇట్స్ అవకాశం. మనం అలాంటి అవకాశాలను మిస్ చేసుకోకూడదు. అండ్ ఐ థింక్ ఐల్ బి వర్కింగ్, ఐఎమ్ వెయిటింగ్ టు వర్క్ విత్ సార్. సో 3 months ఉంది ఇంకా. ఐ మచ్ వెయిటింగ్ టు వర్క్ విత్ హిమ్. అండ్ ఈ 3 monthsలో నా వెయిట్ కన్నా కూడా నేను ఆ 3 months ఎప్పుడైతే వచ్చేస్తుందో, సార్తో ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తానో, నాకు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి ఉంటుంది. ఐ విల్ సీ హిమ్ వెరీ క్లోజ్లీ. అది నేను ఎక్కువ వెయిట్ చేస్తుంది. ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. ఐ వాంట్ టు లెర్న్ హౌ థింగ్స్ హ్యాపెన్. అండ్ నేను ఇంకా కొత్త, స్టిల్ ఆస్పైరింగ్. ఐ హవ్ డన్ 1 or 2, దట్స్ ఇట్. అంటే ముందు చేసిన, ఇప్పుడు ఆఫ్టర్ ఇన్ దిస్ ఇయర్ ఐ హవ్ డన్ 1 or 2, బట్ దిస్ విల్ బీ ద బిగ్గెస్ట్ ఫర్ మీ. ఐఎమ్ వెయిటింగ్. ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆపర్చునిటీ అనేది మెగాస్టార్ గారితో కలిసి వర్క్ చేయడం, అతను నోటంట మనం కలిసి వర్క్ అడగకుండా ఇచ్చారు. అంటే యునో, హీ పిక్డ్ యూ అండ్ హీ సేస్, దివి నేను నిన్ను మన సినిమాలో తీసుకుంటున్నాను అని చెప్పడం అనేది ఇట్స్ అ వెరీ నైస్ థింగ్ ఫర్ మీ. అండ్ నిజంగా ఇట్స్ వెరీ బిగ్ ఆపర్చునిటీ. ఇట్స్ అ ఆల్ ద నైస్ వెరీ బెస్ట్. ఆపర్చునిటీ. యా, థ్యాంక్ యూ. తర్వాత కెరియర్ తగ్గేదే లే. యా. ఓకే, మాట్లాడొద్దు అన్నావు, కానీ నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. ఆ స్మైల్ చూస్తుంటే ఒక చిన్న బీజిఎం లాగా ఒక హమ్ చేస్తాను. డన్. ఓకేనా?
కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. న్యాచురల్ స్టార్ నాని గారు. న్యాచురల్ స్టార్ నాని గారు. Yes. యా. అండ్ పీజే మూవీ చూస్తున్నప్పుడు నేను అంటే నవ్వుతూనే ఉన్నాను ఎండింగ్ వరకు. అంటే కొన్ని మూవీస్ మనకి ఇలా ఫిక్స్ అయిపోతాయి కదా మైండ్లో. ఆల్ ద సినిమాస్ ఆఫ్ హిమ్ ఆర్ వెరీ అమేజింగ్. అంటే రియల్నెస్ ఎప్పుడైతే చూస్తామో, అరే ఒక రిచ్ పర్సన్ ఇలాగా పేద హాస్టల్లో జాయిన్ అయితే ఎలా ఉంటారు, రియలిస్టిక్గా వెన్ సమ్వన్ కన్వేస్ ఇట్ టు యూ కదా. అంటే మనం అక్కడే కదా, మనం నార్మల్ పీజీలో ఏమైనా వెళ్తే దట్ ఈస్ నార్మల్ అజ్ లాగా ఫీల్ అయ్యి, అరే మనలాగే చేస్తున్నాడే, మనలాగే ఫీల్ అవుతున్నాడే, దిస్ ఇస్ సో నైస్, ఆ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ అందరు క్రియేట్ చేశారు ఆయన. అండ్ ఈగా సినిమాలో ఆయన కనిపించేంత సేపు ఇస్ లైక్ లవ్ ఇంతలాగా లవ్ చేస్తున్నాడు ఏంటి. సో ఇట్స్ లైక్ ఎవ్రీ మూవీ హీ డస్ కదా, దిస్ అ లాట్ ఆఫ్ న్యాచురల్నెస్ కమింగ్ అవుట్. అండ్ అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి, అండ్ అలా చెయ్యాలి ఇలా చేయాలని చాలామంది వీ స్టిల్ టేక్ హిమ్ యాజ్ ఇన్స్పిరేషన్, వీ ఆర్ టేకింగ్ హిమ్ యాజ్ ఇన్స్పిరేషన్. అండ్ నాకు న్యాచురల్గా ఇలాగ ఒక పేరు తెచ్చుకుంటే బాగుంటుంది న్యాచురల్ స్టార్ లాగా, అలా ఐ టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఎన్ని చెప్పిస్తారు నాతో అమ్మ. టెంపర్. యా. యంగ్ టైగర్. Yes. ఎన్టీఆర్. యా. ది రాఖీ, లడ్డు బాయ్, ఎవ్రీథింగ్. సున్నుండా ఇచ్చుకో ఓ బామ్మ, ఎవ్రీథింగ్. అంటే ఇందాక డ్యాన్స్లో అల్లు అర్జున్ గారి గురించి చెప్పాను కదా, డ్యాన్స్లో అగైన్ ఎన్టీఆర్ గారు ఈజ్ దే హ్యావ్ ద ఫ్లో, దే హ్యావ్ ద గ్రేస్. యాక్టింగ్ ఎంతైతే బాగా చేస్తారో అంతకు మించిన డ్యాన్స్. లైక్ ఇందులో తక్కువ అందులో ఎక్కువ అని చెప్పడానికి లేదు. డబ్బింగ్, యాక్టింగ్, పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్. ఇట్స్ అన్ అల్టిమేట్ పర్ఫార్మర్. అంటే ఎప్పుడైతే మనం పర్ఫార్మెన్స్ చేస్తామో మన పర్ఫార్మెన్స్కి డబ్బింగ్ అనేది ఒక క్లాస్ అనమాట, ఒక దట్ గివ్స్ మోర్ పవర్ టు ద సినిమా. ఆయన మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి వెన్ ఈ టాక్స్ ఆన్ స్క్రీన్ కదా, వెన్ యూ హియర్. అసలు మిస్టేక్ కానీ ఏమన్నా వాళ్ళకి తెలుసుంటాయంటే, ఎవరి మిస్టేక్స్ వాళ్ళకి తెలుస్తాయి, అవి ఉన్నాయో లేవో కూడా తెలియదు. కానీ ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్షన్. అంటే పర్ఫెక్ట్గా దర్ ఈజ్ ఈ లిప్కి ఇలాగే వచ్చి ఇంత లెవెల్లో చేస్తే, అంతే లెవెల్లో డబ్బింగ్ స్టూడియోలో చేస్తే అలాగే వస్తుంది అవుట్పుట్. సో నాకు తెలిసి ఆయన డబ్బింగ్ స్టూడియోలో కూడా అంతే పర్ఫామ్ చేస్తారు. అండ్ డ్యాన్స్, యాక్టింగ్ ఎలాగో, I mean, you know, Yes. you have seen his dance, acting, performance. Now the dubbing also, everything as such is పీక్స్. ante. It's good. సూపర్. Yeah. అండ్ లాస్ట్. Okay. సో యాక్చువల్లీ నేను చెప్పే ముందు ఒక స్టోరీ చెప్తా, చిన్న స్టోరీ. డన్. అందరిలాగే నేను ఒక ఫ్యాన్ గర్ల్, ఒక క్రష్, ఒక అర్థమైపోయింది వాట్ ఎవరనేది. నాట్. సో మూవీస్ చూస్తున్నాము, నచ్చుతున్నాడు, ఇంకా నచ్చుతున్నాడు, కొత్త ఏం తెలీదు నాకు. నాకు ఎలాగైతే మెసేజ్ వస్తాయి ఇన్స్టాగ్రామ్లో, అలాగా నేను దీనికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాను. ఓ, ఐ లవ్ యూ సో మచ్, ఐ జస్ట్ వాంట్ టు సీ యూ వన్స్. ఒక్కసారి చూస్తే చాలు, లేకపోతే ఒక్కసారి కలిస్తే చాలు, ఐ వాంట్ హ్యావ్ అ కాఫీ విత్ యూ. ఆర్ ఏం మెసేజ్ పెట్టా నాకు గుర్తులేదు, బట్ దెన్ యూనో ఒక్కసారి కలిస్తే చాలు అని అనుకునే ఫేసెస్, లేకపోతే కొంతమంది పైన ఒక క్రష్ ఉంటుంది. యూ హ్యావ్ నాట్ మెట్ దెమ్. మీకు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటో తెలీదు, వాళ్ళు ఏంటో ప్రాపర్గా మీకు తెలీదు. తెలియకపోయినా వాళ్ళంటే ప్రేమ, అభిమానం, అది దట్ విల్ ఓవర్ క్రాస్ ఆల్ దీస్ థింగ్స్. దట్ విల్ బీ టూ మచ్. బాహుబలి. యా, ఐ ప్రభాస్ గారు. లవ్ ప్రభాస్. అంటే నిజంగానే అంత ఇష్టమా ప్రభాస్ చాలా గారు చాలా అంటే? ఇష్టం. ఎందుకని అంటే ఏ ఫిలిం టైంలో అలా impress అయిపోయారు? మిర్చిలో పడిపోయాను, ఆ తర్వాత ఇంకా పడిపోతూనే ఉన్నాను, ఆ తర్వాత పడేస్తూనే ఉన్నారు. సో ఇన్ కేస్ Yeah. ఎప్పుడైనా సరే కలిసే ఆపర్చునిటీ వచ్చి, నేను ఎక్కడో డబ్బింగ్ చెప్తున్నారు అంటే కలవచ్చా, ఒక్కసారి కలుస్తాను. ఎప్పటికీ ఐ థింక్ దట్ విల్ నెవర్ గో ఫ్రమ్ మై మైండ్. సో నేను మామూలుగా కూడా ప్రభాస్ గారి గురించి మాట్లాడితే నాకు చాలామంది చెప్పేది ఏంటంటే, హీఈస్ అ వెరీ అమేజింగ్ హోస్ట్ అని. ఇంటికి వచ్చిన వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు,
వినడమే, నేను చూడలేదు, నాకు తెలీదు, ఐ డోంట్ నో హిమ్ పర్సనలీ, బట్ ఐ లవ్ హిమ్ సో మచ్. సూపర్. Yeah. కలిస్తే ఏం చెప్తారు ఫస్ట్? కలిస్తే- హగ్ అంటారు. అజిచి అలాంటివి ఏం అనను. ఐ వాంట్ టు హ్యావ్ అ వెరీ నైస్ డీసెంట్ డేట్ విత్ హిమ్. ఐ వాంట్ హ్యావ్ అ కాఫీ విత్ హిమ్. డీసెంట్ డేట్. డీసెంట్ అండ్ నైస్ డేట్. I want to have a nice coffee with him. I want to sit with him and talk to him. మీరు అంత క్యూట్ గా నైస్ డేట్, ఒక కాఫీ అంటే మిర్చి లాంటి కుర్రోడ్తో మిర్చి లాంటి కుర్రోడు ముందుండి ఒక కాఫీ తాగితే చాలు. చాలు. Cold బట్ coffee. అక్కడ మిర్చి లాంటి కుర్రోడు కాఫీతో సరిపెట్టారుగా. చాలా చక్కగా బొజ్జ నిండా కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని ఖచ్చితంగా. పెట్టి అన్ని చేసి పంపిస్తారు. I hope the day comes. Yes. I wish the day comes. I love Prabhas garu so much. I can't tell you. Instagram message నేనే డిలీట్ చేసి ఉంటా, అంటే కొంచెం అవుతున్న కొద్దీ, బట్ ఐ హ్యావ్ మెసేజ్డ్ హిమ్ అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ద వే ఐ మెసేజ్డ్ హిమ్. అంటే ఒక రోజు ఫైనలీ యూ విల్ డిసైడ్ కదా, ఆ మెసేజ్ పెట్టే ముందు మనం ఏమనుకుంటామంటే మనకు తెలీదు మన మెసేజ్ ఎక్కడో రిక్వెస్ట్లో కింద ఉంటుందని మనకు తెలీదు. నా మెసేజ్ ఏమైనా పైకి వెళ్తుందేమో, చూసేమని అనుకుంటారేమో, ఆ మొహమాటం పెట్టాలా వద్దా, అది చాలా దిగమింగుకొని దెన్ ఐ ఫైనలీ మెసేజ్డ్ హిమ్. బట్ ఐ అండర్స్టూడ్ దట్, అంటే ఇప్పుడు చూస్తున్నాను కదా, అవి ఎక్కడో రిక్వెస్ట్లో కిందకి ఎక్కడికో వెళ్ళిపోతాయి. నో వన్ విల్ ఈవెన్ నో దట్ వీవ్ మెసేజ్డ్. ఐ లవ్ హిమ్ 100% హార్ట్ఫుల్లీ నేను అనుకుంటున్నా. అతి త్వరలోనే నిజంగా అలాంటి నైస్ డేట్, మిర్చి లాంటి కుర్రోడు ముందు కూర్చొని కాఫీ తాగుతూ ఒక ఫ్యూ వర్డ్స్ మాట్లాడుతూ అలా సిగ్గుపడుతూ అలాంటి ఆపర్చునిటీ త్వరలో రావాలని కోరుకుంటున్నా. ఆ పిక్ తీసి మంజూష ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను ఇఫ్ దట్ హ్యాపెన్స్. లవ్ చేయాలి అంటే ఎవరిని లవ్ చేస్తారు ఇంత హీరోస్లో? అంటే ఎప్పటి నుంచో నాగార్జున గారిని లవ్ చేస్తాను కాబట్టి నాగార్జున గారితో కంటిన్యూ అయిపోతాను. లవ్, యా లవ్. డేట్ ఎక్కువ ఒక 2 or 3 days డేట్ చేయాలి. ప్రభాస్. సో మ్యారేజ్ చేసుకోవాలంటే ఓ యా ఓకే, ఇద్దరు ఆప్షన్స్ ఇవ్వచ్చా? ఓకే, యాక్చువల్లీ ప్రభాస్ గారికి పెళ్ళవలేదు అండ్ రామ్కి కూడా పెళ్ళవలేదు కాబట్టి ఈదర్ ఆఫ్ దెమ్ ఇస్ ఫైన్. ఇద్దరులో ఎవరైనా ఓకే. ఆర్ ప్రభాస్ గారు. ఓకే, ప్రభాస్ గారు.